గంభీరావుపేట మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమాన్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన ఉండి 10,000 రూపాయలు మాత్రమే చెల్లించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 12,000 ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, భూమి లేని రైతులకు 12,000 అందిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ దశల వారీగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, పిట్ల వెంకటి, బాలయ్య, రాజు, శంకర్, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయం పట్ల ఇక్కడ అన్ని గ్రామ శాఖల కాంగ్రెస్ నాయకులు, సీనియర్లు, యూత్ నాయకులు అందరూ ఇచ్చేసి ఇక్కడ టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చేకూరవలసిన లాభము గుట్టలకు, అదేవిధంగా పుట్టలకు, రియల్ ఎస్టేట్లకు, మైనింగ్ వాళ్లకు, అదేవిధంగా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన రియల్టర్లకు లాభం జరిగింది తప్ప రైతులకు కాదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నా 5 సంవత్సరాలలో సంవత్సరానికి ఇంత అని చెప్పి ఎవరెవరు అర్హులు ఉన్నారో, ఎవరెవరు ఇండ్లు లేని వాళ్ళరో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కల్పిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి అన్నారు. అందులో భాగంగా ఇప్పుడు సర్వే కూడా దగ్గరకు వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా అత్యరలో రాబోతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం మభ్యపెట్టింది, ఈ ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఎక్కడెవరు కట్టినది కూడా అది కొందరు నాయకులు అందులో కబ్జాలు చేసుకుంటూ ఆ ఇండ్లలో ఉన్నారు. అటువంటి లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, గత ప్రభుత్వము ప్రజాస్వామ్య హక్కులను కారాసింది, ఈ ప్రజాస్వామ్య హక్కులను ఈ ప్రభుత్వము కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లాలో కూడా అనేకమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఉల్కుపడతా ఉన్నది. వాళ్ళే కబ్జాలు చేస్తారు, వాళ్ళే భూములు ఆక్రమిస్తారు, వాళ్ళే గుట్టలు ఆక్రమిస్తారు, వాళ్ళే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తారు. మళ్ళీ మేము తప్పు చేయలేము, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశారు అంటారు. ఇప్పుడు ఏర్పడతా ఉన్నది రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉన్నది, ఎవరు ఆక్రమించారు, గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఎవరు ఆక్రమించారు, ఎవరు జైలుకోతున్నారు అన్నది కూడా